హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పెళ్ళి వీడియోస్ అని పోస్ట్ చేస్తున్నాను కదా, జస్ట్ నా లైఫ్లో జరిగే ఒక అప్డేట్స్ కూడా ఇలాగో వీక్కి 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక వీడియో అసలు మధ్యలో జరిగే కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అట్లీస్ట్ యూ కెన్ క్యాచ్ అప్ ఇప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందని, లేదంటే చాలా లాగ్ వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు ప్రమోషన్ ఉందన్నమాట. ప్యారడైజ్ బిర్యానీ హౌస్, లైక్ మనకి ఆక్లాండ్లో కూడా ఉంది, న్యూజిలాండ్లో. అయితే వాళ్ళు ఇప్పుడు కొత్తగా బ్రేక్ఫాస్ట్ బఫే పెట్టారు. సో న్యూజిలాండ్లో ఎక్కువ జరుగుతుంది అనమాట. మార్నింగ్ సాటర్డే సండే ఏదో $25 కానీ $18 కానీ డిపెండ్స్ ఆన్ ప్లేసెస్కి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్, మన ఇడ్లీ దోశ పూరి అవన్నీ ఉంటాయి కదా, అవి పెడతారు. సో వాళ్ళు ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో నన్ను కొలాబ్కి పిలిచారనమాట. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. నేను నా +1 శ్రవంతిని తీసుకెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయాను. ఇల్లు కొంచెం స్లైట్గా అంటే బట్టలైన ఊతికల మెస్సీగా ఉంది. ఫర్దర్ వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. శ్రవంతి, యు వాంట్ టు సే హాయ్? శాండ్రింగం వచ్చేసాం. ఇది మీరు చూసేదంతా శాండ్రింగం పబ్లిక్ పార్కింగ్ అనమాట. ఇక్కడ శాండ్రింగంలో కూడా పబ్లిక్ కార్ పార్క్ ఉంది, బట్ హవెవర్ ఇది ఫ్రీయే, కానీ అస్సలు కార్ పార్క్ దొరకదు. ఇవాళ సండే జస్ట్ టైం 11:30 అవడం వల్ల ఇప్పుడు ఆల్రెడీ కొంచెం క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొంతసేపు అయితే అసలు రోడ్ల మీద కానీ రెసిడెన్షియల్ ఏరియాలో కానీ ఎక్కడా ఖాళీ ఉండదు. ఎందుకంటే ఇది బేసికల్గా మన ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ లాగా, ప్యారడైజ్ దగ్గర నుంచి బావర్చి అండ్ దెన్ ఇంకొకటి ఏంటి మర్చిపోయిన హలాల్ ఫేమస్ కదా, హలాల్ కాదు, రంజాన్ రోజు తింటారు. పొద్దునే నిద్రమొక్కలు నాకు అసలు ఏం గుర్తుండట్లేదు. సో అన్ని మన మ్యాక్సిమం హైదరాబాద్ రెస్టారెంట్సే కాకుండా, మద్రాస్ రెస్టారెంట్సే కాకుండా ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఫుడ్ స్ట్రీట్లో ఉంటుంది. సో మ్యాక్సిమం మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సో ఈ ప్యారడైస్ కూడా ఇక్కడే ఉందన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి అసలు ఏమున్నాయో చూద్దాం. నేను కొంచెం ఏదైనా కొలాబ్ చేసేటప్పుడు వేరే వీడియోస్ అన్నీ చూసే వెళ్తాను. సౌండ్స్ లైక్ ఇట్స్ గుడ్. రివ్యూస్ అంతా చూసి నేను కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్లీ ఇది నా డే ఇన్ మై లైఫ్ లాగా. సో ఇది ఒక్కటే కాదు, తర్వాత నేను హెయిర్ కట్కి వెళ్ళాలి, మాల్కి, అవన్నీ కూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ స్ట్రీట్ని నా వీడియోలో చాలా సార్లు చూసుంటాయి. ఇదే అనమాట శాండ్రింగం. కొంచెం అసలు ఏమంటారు, ఇంటర్నేషనల్ లాగానే అనిపించదు. నీకు అనిపిస్తుంది ఇండియాలో ఉన్నట్టుందని, న్యూజిలాండ్లో ఉన్నట్టుంది. మన ఫుడ్ ఉంటుంది కాబట్టి. అది కూడా అక్కడ ఉంది కదా ప్యారడైజ్. ఎదుకోండి, ఇదే ప్యారడైజ్. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ బఫే ఓపెన్ చేశారు. సో ఇది 2 o'clock వరకు ఉంటుంది అనమాట, ఎవ్రీ సాటర్డే సండే. 10 o'clock టైమింగ్స్ ఏం కనుక్కొని ఈ స్క్రీన్ మీద పెడతా. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ టైమింగ్స్. టు బి ఆనెస్ట్, వెరైటీస్ చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇడ్లీ, పునుగు, ఉప్మా, పొంగల్ అయితే చాలా బాగుందని చెప్పింది శ్రవంతి. అండ్ ఆల్సో ఫ్రూట్స్ ఉన్నాయి, సాలడ్స్ ఉన్నాయి, అండ్ దెన్ క్రాసాన్స్, ఇంగ్లీష్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట. అండ్ ఫ్రెష్గా ఆలు పరాఠా, పూరి, దోశ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నావు? చాయ్ దే, చాయ్. నేనైతే కొలాబ్ చేస్తున్నా కాబట్టి అబద్ధం చెప్పే ఛాన్స్ ఉంది. నువ్వు పొంగల్ తింటున్నావు కదా, ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది, మమ్మీ చేసినట్టే ఉంది. అవునా? ఇది మన తెలుగు వాళ్ళదే అవ్వడం వల్ల ఇంకొంచెం మన టేస్ట్ టచ్ ఉంటుంది. నాది రికార్డర్ ఇప్పుడు. We got our dosa. Let me taste. మార్నింగ్ అస్సలు నాకు బ్రేక్ఫాస్ట్ తినే అలవాట్లేదు. లైక్ ఆల్మోస్ట్ 10 to 11 years అవుతుంది ఫస్ట్ టైం తినేటప్పటికి. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది, కానీ నాకు కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. అంటే ఆయిలీ ఎక్కువ తినలేను అనమాట నేను, నాకు అది ప్రాబ్లం. బట్ హవెవర్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ డూ ట్రై ప్యారడైజ్. $25. చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. పొంగల్ అయితే హైలైట్. శ్రవంతికి బాగా నచ్చింది. పొంగల్ అయితే చాలా బాగుంది, శ్రవంతికి బాగా నచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను హెయిర్ చాలా బాగా పెరిగిపోయింది అనమాట. అట్లీస్ట్ ట్రిమ్ చేయించుకోవాలి. సో జస్ట్ కట్స్కి వెళ్తున్నాను. ఇక్కడ $30 $40 అని ఎలాంటి కట్ చేయించుకోవాలన్నా. సో ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నా. అది సెయింట్ లూక్ మాల్స్లో ఉంది. అంటే నేను శాండ్రింగం దగ్గరలో ఉన్నాను కదా, ఆ మాల్ దగ్గర అనమాట. లెట్స్ గో. ఇప్పుడు మనం కాల్టెక్స్ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాం. అంటే నా ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు ఫుల్ టైం జాబ్ పెట్రోల్ పంప్లో చేస్తూ, అండ్ దెన్ పార్ట్ టైం వాళ్ళు బిజినెస్ చేస్తారు, TFS ఫిలిం. సో నాకు హల్దీ కానీ మెహందీ వీడియోస్ కానీ ఏదైనా సరే యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి అసలు కంటెంట్ క్లారిటీగా లేదు, అండ్ యాంగిల్స్ బాగాలేదు, అండ్ కొన్ని అసలు నా దగ్గర వీడియోస్ కూడా లేవు. సో వీళ్ళ దగ్గర రా డేటా మొత్తం తీసేసుకోవడానికి హార్డ్ డిస్క్ ఇచ్చాను అనమాట. నిన్న హార్డ్ డిస్క్ పిక్ చేసుకోవడానికి వచ్చాను, సో దట్ నేను క్వాలిటీ మంచి వీడియోసే పోస్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో నేను వెళ్ళి వాళ్ళకి గుర్తు కూడా చేయలేదు, అసలు హార్డ్ డిస్క్ తెచ్చారో లేదో కనుక్కోవాలి. సో హార్డ్ డిస్క్ తీసుకోవడానికి వచ్చాను, చూద్దాం.
దే ఆర్ రియలీ గుడ్. నిన్న ఆఫ్టర్నూన్ ఇచ్చాను, ఆల్రెడీ లోడ్ చేస్తారు. ఇది కొత్త హార్డ్ డిస్క్ తీసుకున్నాను ఎందుకంటే 800 GB ఉంది. నా పాత హార్డ్ డిస్క్ కూడా వాళ్ళ దగ్గర ఉంది, ఒకసారి అది కనుక్కోవాలి. దానిలో నా కాలేజ్ మెమరీస్ అన్ని బోల్డ్ అని ఉన్నాయి, అందుకని అది డేటా డిలీట్ చేద్దని చెప్పాను. అది అడగాలి, అది అడగడం మర్చిపోయాను. బట్ దట్స్ ఓకే. ప్రస్తుతానికి అయితే వాటికి పని అవుతుంది కదా, వెళ్దాం. ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళాలా, మాల్ని చూపిస్తాను. టడా సెయింట్ లూక్స్ మాల్కి వచ్చేసాము. జస్ట్ కట్స్ ఏంటంటే మనం యాప్లో కనుక చెక్ ఇన్ అయితే వెయిటింగ్ టైం చూపిస్తుంది అనమాట. అది వాకిన్ లాగానే, కానీ వాకిన్ చేస్తేమో $5 ఎక్కువ తీసుకుంటారు, లేదంటే $5 సేవ్ చేయొచ్చు. కార్లో కూర్చొని దాన్ని చెక్ ఇన్ చేశాను. ఇప్పుడు మామూలుగా వెళ్ళి మాల్లో తిరుగుతాను. అసలు క్యూ ఎంత ఉందో చూడాలి. అసలు ఏం హెయిర్ కట్ చేయించుకోవాలో ఒక ఐడియా లేదు, పాడలేదు నాకైతే. జస్ట్ అంటే ట్రిమ్ చేయించుకోవాలి, మరీ అసలు షేప్ లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి చేస్తాను. ఏం చేస్తున్నామని మర్చిపోతున్నాం. శ్రవంతికి ఏవో లిప్స్టిక్స్ అవేవో చూస్తామంటే ఫార్మస్లోకి వచ్చామన్నమాట. బాబీ బ్రౌన్, YSL, ఎస్టీ లాడర్ అన్నీ చూసి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఏం కొనాలని ఆలోచిస్తుంది. ఏమన్నా కొంటే చూపిస్తాను. ట్రై చేస్తున్నావు శ్రవంతి? మరి అంత చిన్న బట్టలు వేసుకుంటున్నావా? మన టైం దగ్గరికి వచ్చింది, రమ్మని మెసేజ్ చేశారనమాట. సో ఇది జస్ట్ కట్స్. సో ఇక్కడికి వచ్చాను, హెయిర్ చేంజ్ చేసుకుందాం త్వరగా. యాక్చువల్లీ ఇది బిఫోర్ ఆఫ్టర్ వీడియో కూడా చూపిస్తాను. పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. ఏదో ప్రొడక్ట్స్ అమ్మడానికి ట్రై చేసింది, కానీ హెయిర్ కట్ అయితే అస్సలు బాగాలేదు. నేను ఎప్పుడు వివోలో చేయించుకుంటాను, ఏదో మనీ సేవ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ మనీ అనవసరంగా వేస్ట్ చేశాను. అదేదో బిట్ ఆఫ్ ట్రిమ్మింగ్ అయిపోయింది, కాకపోతే ఇక్కడ బ్లూ డ్రై చేయరు, మనం చేయించుకోవాలి కాబట్టి మళ్ళీ బ్లూ డ్రై చేసుకుందో పెద్ద డిఫరెన్స్ లేదు. అందుకే వాళ్ళు చేయించుకున్నాయి. ఈవినింగ్ వెళ్ళి హెడ్ బాత్ చేసి రేపు ఉగాది కదా సెట్ అవ్వచ్చు. నేను దాకా వీడియోలో సండే అని చెప్పాను, కానీ బయటకు వచ్చింది సాటర్డే అనమాట. సో అది నేను రిమైండ్ చేశాను. చాలా ప్రొడక్ట్స్ అమ్మడానికి చాలా ట్రై చేసింది, కానీ నాకు నా ఫ్రెండ్స్కి చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా చెప్పిన వెంటనే కొనేసుకొని ఎవరికి హెయిర్ పడలేదు. సో సలూన్స్లో ఎవరైనా చెప్తే ఆ మాటలకి మోసపోకండి, మీ రివ్యూస్ మీరు చదువుకొని కొనుక్కోండి ఏదైనా సరే. అక్కడ చూసినప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత అనవసరంగా డబ్బులు వేస్ట్. ఇప్పుడేమో శ్రవంతి నెయిల్స్ మ్యానిక్యూర్ చేయించుకుంటా ఉంది. సో మ్యానిక్యూర్కి వెళ్తున్నాం. అది వచ్చేసి డొమినియన్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 5 to 7 minutes డ్రైవ్. త్వరగా అక్కడికి వెళ్దాం. యాక్చువల్లీ ఎప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేస్తాను, కానీ ఈసారి ఇవాళ కూడా దాన్ని వాకిన్ వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే అది పెద్ద టైం ఏం పట్టదు కదా. సో లెట్స్ గో. టడా డొమినియన్ రోడ్ వచ్చేసాం. ఇది గ్లామర్ స్పా అండ్ నెయిల్స్. ఆల్మోస్ట్ ఆక్లాండ్ వచ్చి నేను 3 years అవుతుంది. 3 years నుంచి నాకు కాన్స్టెంట్గా నెయిల్స్ చేయించుకునేది ఇక్కడే. ఇవాళ నేను నెయిల్స్ చేయించుకోవట్లేదు, నెక్స్ట్ వీక్ చేయించుకుంటే ఈసారి ఏంటో లెంత్ అంత పెరగలేదు. శ్రవంతి మాత్రం ఫేక్ నెయిల్స్ పెట్టించుకుంది, వాటిని రిమూవ్ చేయించుకోవడానికి వెళ్తుంది కాదు వెళ్తున్నా. సో లెట్స్ గో. మీరు కనుక వీడియోలో చూస్తే 110 years ఓల్డ్ ఆవిడ వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో వచ్చి పెడిక్యూర్ చేయించుకుంటుంది అనమాట. నాకైతే చాలా స్వీట్గా అనిపించింది తెలుసా. ఈ న్యాచురల్ నెయిల్స్ చేయించుకుంది, అక్కడ ఏం కనిపించట్లేదు న్యాచురల్ నెయిల్స్. ఉన్న ఎక్స్టెన్షన్స్ పీకిచ్చి ఒరిజినల్ నెయిల్స్ పెట్టి షేప్ చేయించుకుంది. అండ్ శ్రవంతి అంటుంది, నేను ఇండియన్ అవుతా ఒకసారి చాక్లెట్ తొక్కని పడేస్తాను రోడ్డు మీద, క్యామ్స్ ఎలాగో లేవు కదా తెలియకుండా పడేస్తానంట. ఎవరైనా పడేస్తున్నారా అంటే లేదు అని మళ్ళీ డస్ట్బిన్ వరకు ఆగింది. ఇప్పుడు మనం మోనిహుంగా మాల్కి వెళ్తున్నాం. కోచ్లో ఒక వాలెట్ ఎక్స్చేంజ్ చేసే పని ఉంది. అండ్ దెన్ రేపు ఉగాది కదా, సుక్మన్కి కూడా కొత్త షర్ట్ ఏమన్నా తీసుకుందాం. నాకు ఆల్రెడీ కొత్త బట్టలు ఉన్నాయి, సుక్మన్కి ఏమీ లేవు. సో అట్లీస్ట్ ఒక షర్ట్ తీసుకుందాం సీకేలో అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ మాల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళడమే లేండి. అయినా మనం ఇంటికి వెళ్ళి చేసే పని ఏం పెద్ద ఏమీ లేదు. మా మమ్మీ ఇండియా వెళ్ళి నిద్రపోవాలి. మా మమ్మీ ఇండియా వెళ్ళేటప్పుడు మొత్తం 1 weekకి సరిపడా ఫుడ్ అంతా వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అన్నీ. కావాలంటే ఇంకా ఈవినింగ్కి దోశ వేసుకొని తినొచ్చు చట్నీతో సహా. సో వీఆర్ సార్టెడ్. ఈవెన్ చికెన్ పికిల్, క్యాలీఫ్లవర్ పికిల్ కూడా చేసి పెట్టేసింది. సో కాకరకాయ కారం అంటారు, అండ్ కాకరకాయ ఫ్రై కూడా ఉంది. సో మనకి చాలా ఫుడ్ ఉంది. లెట్స్ గో. ఉనిహుంగా మాల్, దీన్ని డ్రెస్ మ్యాట్ అని కూడా అంటారు. ఇక్కడ కోచ్లో వాలెట్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్కి. తను వేరే కలర్ కుదిరితే పర్లేదా అని అడిగింది. ఇట్స్ ఓకే, మనకి కోచ్ ఇక్కడ సీకేలో పని కూడా ఉంది కదా, అందుకని అది ఎక్స్చేంజ్ చేసుకుంటారో లేదో తెలీదు. ఎందుకంటే ఇవి అవుట్లెట్ మాల్స్ కదా, ఒకసారి ఎక్స్చేంజ్ చేస్తాను అంటే లక్కీగా వాలెట్ ఎక్స్చేంజ్ చేసేసుకొని సీకేలో సుక్మన్కి ఏమైనా షర్ట్ తీసుకొని
యాక్చువల్లీ ఇంటికి వెళ్ళే ముందు కెమిస్ట్ వేర్ హౌస్కి కూడా వెళ్ళాలి. నా ఫేస్ పౌడర్ అన్నీ అయిపోయినాయి, తీసుకోవాలి. ఇది మీకు ఒక ఫన్నీ పాయింట్ చెప్పాలి. అస్సలు డైరెక్షన్స్ తెలీదు. ఏదైనా సరే మీకెందుకు నేను తీసుకెళ్తాను అని అనుకోండి, కరెక్ట్గా ఆ ప్లేస్లో అయితే షాప్ ఉండదు. సో కోచ్కి ఇక్కడ 1000 ఇప్పటికి 4-5 టైమ్స్ వచ్చింది. డైరెక్షన్ ఎక్కడ అంటే ఇటు అంటుంది, కానీ అది ఇటు. నువ్వు నోరు మూసుకో. ఇంకా చాలా ఆపే. నేను శ్రవంతి అని మా చిన్న చెల్లి శ్రావణి అని ఉంటుంది, మా పిన్ని వాళ్ళ అమ్మాయి. తను బాగా క్లోజ్ అనమాట చిన్నప్పటి నుంచి. అంతా అంటే ఏజ్ డిఫరెన్స్ పెద్ద లేకపోవడం వల్ల ప్రతిదీ కలిసేసాను. సో ముగ్గురం బైక్ మీద బిఎస్ఎన్ఎల్ సిమ్ మీద ఎక్స్చేంజ్ చేయించడానికి మమ్మీ పంపించింది మా ఇద్దరిని. అయితే శ్రవంతి మమ్మీ మార్నింగ్ వెళ్ళొచ్చారు, మమ్మల్ని ఆఫ్టర్నూన్ వెళ్ళమందనమాట. నాకు ఎక్కడో తెలుసు. నేను చెప్తుంటే లేదు, దాన్ని ఏమంటారు, మినీ బైపాస్ అని అంటారు అనుకుంటా. అక్కడ దాని మీదకి తీసుకెళ్ళిపోయి మామిడికాయ పాకల వరకు తీసుకెళ్ళిపోయింది. విజయవాడలో తీసుకెళ్ళిపోయి ఇటు కాదు శ్రవంతి అని చెప్తున్నా సరే, నీకు తెలుసా నాకు తెలుసా నేను పొద్దున్న వచ్చానని చెప్పింది. తీరా అక్కడికి వెళ్ళాక ఇటు కాదు అంటే, సారీ అక్క మర్చిపోయానని చెప్పి నా హ్యాండ్ బ్యాగ్ అండ్ దెన్ దాంట్లో ఇంకో కలర్. సో ఇప్పుడు ఇక్కడ సీకే ఉంది, సీకే చూసుకొని ఇంకా వెళ్దాం. కలర్ కానీ అనుకుంటున్నాను, కానీ సుక్మన్కి లేదంటే ఇది బాగానే ఉంది. యాక్చువల్లీ టర్బన్ ట్రై చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాను అనమాట. కానీ కొన్ని ఎస్ కొన్ని ఎమ్ అవుతాయి. సో తీసుకుంటాను, ఒకవేళ కామెంట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను ఇంటికి దగ్గర. దీన్ని మ్యాంగ్రీ బ్రిడ్జ్ అంటారు అనమాట. ఉనిహంగో మాల్కి చాలా దగ్గర. సో పూజాని కూడా ఇక్కడే కలిసాం. జస్ట్ వాక్ లాగా ఈవినింగ్ కొంతసేపు నడిచినట్టు ఉంటుంది. అండ్ దెన్ మన స్టెప్స్ కౌంట్ కూడా వస్తుంది కదా అని చెప్పి శ్రవంతి కూడా ఈ ప్లేస్ చూసినట్టు ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. యాక్చువల్లీ వీడియో క్లోజ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఎందుకంటే ఆ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని తిని ఆ తర్వాత ఎడిటింగ్ ఏదో చేశాను. నెక్స్ట్ డే ఉగాది కదా తెలుసు. ఉగాది వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, కానీ శ్రవంతితో బయటకు వెళ్ళాను. అండ్ ఈ ఫన్ వీడియో మీరు కూడా చూస్తే చాలా బాగుంటుంది, మా షాపింగ్ బ్లాగ్ ఎలా ఉంటుందా అని చెప్పి. ఇప్పుడు యాక్చువల్లీ శ్రవంతి అయితే ఇండియా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సో యాక్చువల్లీ నా పెళ్ళిది రిసెప్షన్ వీడియో పోస్ట్ చేయలేదు. పోస్ట్ అయినా వద్దా కమెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. అండ్ చాలామంది సుక్మన్స్తో కూడా వీడియో చెయ్యి అంటున్నారు. నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు యాక్చువల్లీ ఐడియా రావట్లేదు. సో ఎందుకంటే సుక్మన్ బేసికల్గా కెమెరా పర్సన్ కాదనమాట. మామూలుగా అయితే చాలా ఫన్నీగా మాట్లాడతాడు, కెమెరా పెట్టాడంటే చాలా కాషియస్ అయిపోతున్నాడు. సో అర్థం కావట్లేదు నాకు ఎలాంటి కంటెంట్ చేయాలి, అసలు దాన్ని ఫోర్స్ చేయాలా అని చెప్పి. బట్ లైక్ డే ఇన్ మై లైఫ్, లైక్ సుక్మన్ ఉన్నప్పుడు కపుల్ ఎడిషన్ అలాంటివి ఏమైనా ట్రై చేస్తాను. ఇంకా అలా కాకుండా ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయా, ఉంటే మీరు అసలు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు యాక్చువల్లీ ఐడియా రావట్లేదు. ప్లీజ్ కమెంట్ చేసి తెలియచేయండి. అండ్ రిసెప్షన్ వీడియో పోస్ట్ చేయాలా వద్దా ఫుల్ వ్లాగ్ కూడా ఒకసారి నాకు కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. లవ్ యూ ఆల్. బాయ్.